మీ సమస్యల గురించి మీరు మాట్లాడితేనే లోకానికి మీ సమస్యలు తెలుస్తాయి. మీరు మాట్లాడితేనే లోకానికి మీ సమస్యలు తెలిస్తేనే అవి పరిష్కారం అవుతాయి. అందుకనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. రావిపాడు ప్రజలకు, చేరి వచ్చిన మీ అందరికీ, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే ఇంతమందిగా చూడాలి, వినాలి అని ఇంతమంది తరలి వచ్చారు. కారణం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే పనిచేసినా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు అంటే ఆ పరిపాలన మీ గుండెల్లో ఈ రోజు వరకు కూడా మీకు గుర్తుంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే ఇంతమందిగా తరలి వచ్చారు. మరొకసారి ప్రతి ఒక్కరికి వందనం. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు, అవునా? వాటిలో రైతులకు ఎన్నో చేశాడు. ఉచిత విద్యుత్ అయితే ఏమి, రుణమాఫీ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాడు. పేదవాళ్లకు కూడా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు తన గుండెల్లో నుంచి ఆలోచన చేసి మరీ రూపొందించారు. వాటిలో ఆరోగ్యశ్రీ ఒకటి. అంటే పేదవాడికి జబ్బు వస్తే అప్పులు పాలు కాకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని చుట్టారు. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్, పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, పైసా ఖర్చు లేకుండానే కావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతోమంది బిడ్డలు పెద్ద పెద్ద చదువులు ఉచితంగానే చదువుకున్నారు. 108 అయితేనే లక్షల మందికి ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు కట్టడం అయితేనేమి, లేక రాజీవ్ గృహకల్ప అయితేనేమి, ఇలా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండంగా రూపొందించిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీంట్లో చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ పథకం ఎంత గొప్ప పథకం అంటే గ్రామాలలో ఇది వరకు పనులు లేక చేసుకుందామంటే పనులు లేక ఆకలి చావులైనా చచ్చేవాళ్ళు, లేకపోతే వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. అది జరగకూడదు అని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచన చేసి కోట్ల మంది ప్రజలకు గ్రామాలలోనే పని ఉండాలి అని, గ్రామంలోనే ఉపాధి ఉండాలి అని, ఆ ఉపాధి కూడా ఒక హక్కులాగా ఉండాలని రూపొందించిందే ఈ ఉపాధి హామీ పని, కరువు పని. ఉపాధి హామీ అనేది ఒక హక్కు. అంటే ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని గ్రామంలో అడిగితే ఆ గ్రామస్తులకు 15 రోజుల్లో పని కల్పించాలి. పని చేసినందుకు 14 రోజుల్లో వేతనాలు కూడా చెల్లించాలి. ఇలా ఒక చట్టం చేశారు. దాని ద్వారా ఎంతో మంది పేదవాళ్ళు గ్రామాలలోనే ఉపాధి పొందారు. అంతకుముందు ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామాలలోనే ఉండేవాళ్ళు పిల్లల్ని వాళ్ళే సాక్కొని ఎంతో సంపాదించుకొని వాళ్ళు కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగారు ఈ ఉపాధి హామీ పని వల్ల. ఇంత గొప్ప పథకం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలలో ఇదొక చాలా పెద్ద పథకం, అందరికీ వర్తింపజేసిన పథకం. కోట్ల మంది ప్రజలు మన దేశంలో ఉపాధి హామీ పని వల్ల గ్రామాలలో పని పొందిన పథకం. అలాంటి పథకం 20 సంవత్సరాలైంది ఇప్పటికి మొదలుపెట్టి. బీజేపీ ఇప్పుడు కొత్త పథకం తెస్తామంటున్నారు. ఈ ఉపాధి హామీ పని ఇక చెల్లదు. బీజేపీ విగ్రామ్ అనేది ఇంకో కొత్త పథకం తెస్తామని బీజేపీ పార్టీ ఇప్పుడు అంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి బీజేపీ పార్టీ తెస్తున్న ఇప్పుడు విబిగ్రామ్ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది వరకు గ్రామాలకు సంబంధించి ఏ పని కావాలైనా, ఆ గ్రామంలో ఒక రోడ్ వేసుకోవాలన్నా, ఒక బావి తవ్వుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, గ్రామ అభివృద్ధి కోసము ఏదైనా పని కావాలంటే ఈ ఉపాధి హామీ పనిలో ఆ పనిని చేపించి
గ్రామస్తులతోనే చేపించి మళ్ళీ గ్రామస్తులకే కూలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ చట్టంలో గ్రామాలలో పని జరగదట. గ్రామాలలో పని జరగదు, గ్రామంలో పెద్దలు నిర్ణయించరు ఏ పని జరగాలి అని. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తుందట ఎక్కడ ఏ పని చెయ్యాలి అని, ఏ గ్రామంలో పని చేయాలి, ఏ జిల్లాలో పని చేయాలి, ఏ రాష్ట్రంలో పని ఇవ్వాలి. వాళ్ళకు చెందిన రాష్ట్రాలైతే బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ పని ఇచ్చుకోవచ్చు, బీజేపీ లేని రాష్ట్రాలకు తక్కువ పని ఇచ్చుకోవచ్చు. ఇలా పూర్తిగా గ్రామానికి సంబంధించిన స్వరాజ్యాన్ని, అధికారాన్ని తీసేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఏ అధికారాలు ఉండవు, గ్రామాలలో పనులన్నీ ఆగిపోతాయి. ఇక గ్రామస్తులందరూ ఈ బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టం అయితే ఉందో, పక్కన ఒక కాంట్రాక్ట్ పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో అయితే ఆ కాంట్రాక్టర్ కింద వెళ్ళి పని చేయండి అని ఉపాధి హామీ పనిని దాంతో జోడిస్తే ఆఖరికి ఇది ఎలా తయారవుతుంది అంటే ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. ఉపాధి హామీ పనిలో మొత్తం నిధులు ఒక పనిముట్లకు తప్పితే మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ బీజేపీ తెచ్చిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని డబ్బులు ఇవ్వదట, కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుందట, మిగతా 40% రాష్ట్రాలు పెట్టుకోవాలట. వాస్తవానికి మన రాష్ట్రం పెట్టుకునే పరిస్థితిలో లేదు. ఇప్పటికే మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి వల్ల ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే స్థితిలో మన రాష్ట్రం లేదు. ఇలాంటి స్థితిలో ఇక ఉపాధి హామీ పని ఖర్చు కూడా రాష్ట్రం మీద పడితే ఆఖరికి రాష్ట్రం పెట్టాల్సిన ఖర్చు పెట్టదు. ఇక రాష్ట్రమే పెట్టకపోతే కేంద్రం పెట్టాల్సిన 60% కేంద్రం పెట్టే అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పనిని లేపేద్దామని చూస్తుంది బీజేపీ సర్కార్. చంద్రబాబు గారు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, ఈ చట్టానికి కూడా మద్దతు ఇచ్చారు. ఏ అధికారంతో మద్దతు ఇచ్చారు? ఇది వరకు 700 కోట్లు 600 కోట్లు పనిముట్లకు అయ్యేది మన బడ్జెట్లో దీనికి ఖర్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం బీజేపీ తెస్తే దీని ప్రకారము 125 రోజులు ఇస్తామంటున్నారు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు వీళ్ళు. ఒకవేళ అలా ఇయ్యాలనుకున్న 5,000 కోట్లు భారం పడుతుంది మన రాష్ట్ర బడ్జెట్ మీద. ఇది మన రాష్ట్రం ముమ్మాటికి పెట్టుకోలేదు. కానీ ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయటం లేదు. చంద్రబాబు గారు చేయటం లేదు, పవన్ కళ్యాణ్ గారు చేయటం లేదు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయటం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో అమలు చేసిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా అమలు చేశారంటే, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి. అంటే కుటుంబానికి 2 వేసుకున్న 2,25,00,000 మంది పనిచేసేవాళ్ళు ఉపాధి హామీ పనిలో. కానీ ఇప్పుడు ఆఖరికి కనీసం 60 లక్షలు కూడా లేవు. అంటే అన్ని జాబ్ కార్డులను తొలగించేస్తుంది ప్రభుత్వం. పోయిన సంవత్సరమే చంద్రబాబు గారు 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. మరి వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉందని అనుకోవాలి? అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంత అద్భుతంగా నడిపిన పథకం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంట ఈ పథకానికి ఉపాధి పనికి వచ్చే వాళ్లకు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చారట, మజ్జిగ ఇచ్చారట, ఒక మహిళ చెప్పింది రస్నా కూడా ఇచ్చారట, టెంట్లు కూడా వేశారట గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్ళు కాసేపు కూర్చోడానికి. కానీ ఈ మధ్య కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదమ్మా అంటున్నారు. కనీసం చేసిన పనికి, ఇప్పుడు చెప్తున్న అక్క అయితే చేసిన పనికి కూడా డబ్బులు రావటం లేదు అంటున్నారు. ఇక వీళ్ళైతే చేసి ఉపయోగం లేక ఇక చేయడమే మానేశాము అంటున్నారు. ఎంత దయనీయంగా తయారయ్యిందంటే ఉపాధి హామీ పథకము, ఆఖరికి దీంట్లో అసలు లబ్ధి లేదు అన్న స్థితికి దీన్ని కాళ్ళు చేతులు మొత్తం కొట్టేసుకుంటూ వచ్చి ఆఖరికి దీంతో లబ్ధే లేదు అని పేదవాడే ఈ పథకం అవసరం లేదు ఇక చెయ్యలేము అనే స్థితికి దీన్ని దిగదారుస్తున్నారు. అంటే ఈ పాపం అంతా బీజేపీదే. కానీ పాపం బీజేపీ చేస్తున్న ఈ పాపానికి మద్దతు ఇస్తున్న వారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఈ ముగ్గురికి లేదు.
ఎందుకంటే ఈ ముగ్గురు కూడా బీజేపీతో వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. చంద్రబాబు గారు ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల గురించే ఆలోచన చేసే ముఖ్యమంత్రులే అయితే వీళ్ళు మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేది. వేల కొద్ది కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చేవి, మన బిడ్డలకు లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేయలేదు. బీజేపీని నిలదీసి మా ప్రత్యేక హోదా ఏది అని అడిగిన పాపాన పోలేదు. ఈ రాజకీయాలు చేసే ఈ నాయకులు కనీసం ఒక రాజధాని కూడా ఇప్పటి వరకు కట్టలేకపోయారు. పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధానీలు ఉన్నాయి. చెన్నై ఉంది, ముంబై ఉంది, బెంగళూరు ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద టోపీ ఉంది, అంతే. మనకు లేదు రాజధాని. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? ఆలోచన చేసుకోండి. కానీ ఎవ్వరూ కూడా ఇంతవరకు ఆలోచన చేసింది లేదు. ఏ నాయకుడు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఇప్పటికీ కూడా బీజేపీ మనకు రాజధాని కోసం ఇస్తున్న డబ్బులు నిధులు కాదు, అప్పులు. అప్పుల కింద ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎవరు అడిగారు అప్పులు? ఎందుకు ఇస్తున్నారు అప్పులు? ఈ అప్పులు మళ్ళీ మన రాష్ట్రమే తీర్చుకోవాలి. మన బిడ్డలు భావి తరాల మీద ఈ అప్పు భారం అంతా పడబోతుంది. దీనికి ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. పోలవరంలో కూడా ఆఖరికి నీటి నిలువ తగ్గిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును చేస్తే ఆఖరికి దాన్ని ఒక తరంగాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చేస్తున్నారు. నీటి నిలువ తగ్గిస్తే దేనికి తరం కాకుండా పోతుంది. అయినా కూడా ఇంతమంది ఎంపీలు ఉన్నారే, టీడీపీ ఎంపీలు ఉన్నారు, జనసేన ఎంపీలు ఉన్నారు, వైసీపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు మన పార్లమెంటులో. కానీ ఒక్కడు కూడా నోరు విప్పలేదు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి. బీజేపీని ఎదిరించే దమ్ము ఈరోజు ఏ ఒక్క పార్టీకి లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడింది, బీజేపీని ఎదిరిస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు, రాష్ట్రంలో మేము కొట్లాడుతున్నాం. ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. కానీ అమ్మ, మన రాష్ట్రంలో ఈ ఒక్క ఉపాధి హామీ సమస్య లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సమస్యలు ఉన్నాయి. ఎంతో మందికి ఇల్లులు రావటం లేదని చెప్తున్నారు, ఎంతో మందికి పెన్షన్లు రావటం లేదంటున్నారు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. వీటన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీ తరపున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా వెనకాల మీరుండాల్సిన అవసరం ఉంది. మీరే గనక లేకపోతే మేము ముందుకు వెళ్ళలేం. అందుకే చెప్తున్నాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆదరించండి, హస్తం గుర్తుని మళ్ళీ ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ హస్తం గుర్తు, ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ జరగాలన్నా, మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, మళ్ళీ రుణమాఫీ కావాలన్నా, మళ్ళా పేదవాళ్ళకి ఇల్లులు కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మళ్ళీ చెప్తున్నాం తల్లి, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. ఈ పార్టీ మీ పార్టీగా ఉండింది, ఈ పార్టీ మీ పార్టీగా ఉంది, ఈ పార్టీ మీ పార్టీగా ఉండబోతుంది. ఇది మా వాగ్దానం మీతో. మళ్ళీ చెప్తున్నాం, మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించే రోజు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి గారు అమలు చేసి చూపిన అన్ని పథకాలను బ్రహ్మాండంగా అమలు చేస్తామని మీకు మాటిస్తున్నాం. మీ అందరూ కూడా మా వైపు నిలబడండి, మా వెనక నిలబడండి. మీకోసం కొట్లాడుతున్న మమ్మల్ని ఆశీర్వదించండి. మరొక్కసారి మీరు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.